తండ్రి, మహోన్నతుడమైన మా ప్రభువా, జీవంగల దేవా, పరిశుద్ధుడమైన తండ్రి, పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడమైన మా దేవ, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభువా, మీరు మమ్మలను దర్శిస్తున్న విధానాన్ని బట్టి మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధమైన వాక్కు ద్వారా నాతో, మా అందరితో మీరు మాట్లాడండి. పరలోకపు తండ్రి, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగునట్లుగా కృప చూపించి ఈ దినం నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మాతో మాట్లాడుమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా ఆ పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి యేసు ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుండి 38వ వచనం వరకు చదవబడిన దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఉన్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన వాక్యంలో మనం ఇక్కడ గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనంలో యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, పరిసయ్యులు మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, నీ శిష్యులు ఉపవాసం ఎందుకు ఉండడం లేదు? హల్లెలూయా. ప్రతి వారం నేను ఉపవాసం ఉంటా అన్న వాళ్ళు చేయొద్దండి. ప్రతి వారం, ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉంటున్నా. ఓకే. ప్రతి వారం 2 సార్లు 2 రోజులు నేను ఉపవాసం ఉంటా అన్న వాళ్ళు ఉన్నారా? మంగళవారం, శుక్రవారం. వెరీ గుడ్. హల్లెలూయా. సో ఇక్కడ అసలే ఉపవాసం ఉండని వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు కదా. అసలే ప్రతి వారంలో ఒక్కసారైనా ఉపవాసం ఉండనటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు యోహాను శిష్యులకు కూడా అదే డౌట్ వచ్చిందట. ఏమనంటే, అవును, దేవుని బిడ్డలైనప్పుడు, విశ్వాసులైనప్పుడు, ప్రభుని నమ్ముకున్న బిడ్డలైనప్పుడు దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా ప్రతి వారం కనీసం ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి కదా. మరి ఏంటి నీ శిష్యులు వారానికి 6 రోజులు అయితే విశ్రాంతి దినంతో పాటు 7 రోజులైతే 7 రోజులు నీ యొక్క శిష్యులు తింటనే ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఉన్నారు కదా 7 రోజులు తినేటోళ్ళు, ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండకుండా. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వాళ్ళు కనీసం ఖచ్చితంగా
ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి. ఒక్కరోజు అని మనం అంటున్నాం, కానీ ఒక్కరోజు ఆడంటాం మనం, కొన్ని గంటలే. కొందరు 3 గంటల వరకు ఉంటారు, కొందరు 5 గంటల వరకు ఉంటారు. అదైనా ఉదయకాలం 6 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు, ఒక 5-6 గంటలు. అంటే ఒక రోజు కాదు, కానీ ఒక పూట. హల్లెలూయా. ఒక పూట కూడా ఉపవాసం ఉండలేకపోతే విశ్వాస జీవితం అనేది ఈ పాపిష్టి లోకంలో కొంచెం ఇబ్బందికరమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలమైన మనం యేసు రక్తంలో కడగబడి పవిత్రపరచబడిన తర్వాత ఈ లోక సంబంధమైన శరీర క్రియలన్నిటినీ మనం సిలువ వేసి ఉన్నాం. హల్లెలూయా. ప్రతి విధమైన శరీర క్రియలన్నీ సిలువ వేయబడి ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఆ ఆత్మీయ శక్తి దేవునిలో బలంగా మనం ఎదుగుతూ ఆయన కృపలో స్థిరంగా ఉండాలంటే ప్రతి విశ్వాసి ప్రతిరోజు కనీసం 1 గంట సేపు ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం వారానికి 1 రోజైనా ఉపవాసం ఉండాలి. ఇక్కడ యేసు ప్రభునే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, యోహాను శిష్యులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా అసలు ఉపవాసం నేర్పించిందే ప్రభువు. యేసు ప్రభు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో కూడా చాలామంది, దానియేలు కావచ్చు, దావీదు కావచ్చు, మోషే కావచ్చు, చాలామంది ప్రవక్తలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేశారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘంలో ఉపవాసం ఉండాలా వద్దా చెప్పండి? ఉపవాసం ఉండాలా ఉండొద్దా? ఉపవాస ప్రార్థన ఉండాలా ఉండొద్దా? హల్లెలూయా. చాలామంది ఉపవాసం ఉంటారు, కానీ కూలికి పోతున్నారు, పనికి పోతున్నారు. ఉపవాసం ఉండి ఇంటికాడనే ఉంటున్నారు. ఉపవాసం శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టామంటే మనం ఆత్మీయంగా బలపడడానికి ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన అవసరం. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు సమయాన్ని లోక సంబంధమైన పనుల కొరకు ఉపయోగించకుండా శుక్రవారం నాడు కేవలం 12 గంటల నుండి 3 గంటల వరకే, ఒక 3 గంటల సేపే మనం ప్రార్థనలో ఉంటాం. ఆ కొద్దిసేపే మనం దినమంతా ఉండట్లే కదా. శుక్రవారం ఉపవాసం ఉన్నప్పుడు 12 నుండి 3 గంటల వరకు అందరం మోకరించి ప్రార్థన చేద్దామంటే చాలామంది ఉపవాసం ఉంటున్నారు, కానీ పనికి పోతున్నారు. కొందరేమో అసలే ఉపవాసం ఉండట్లేదు. హల్లెలూయా. గమనించండి, దేవుని యందు బలమైన విశ్వాసులముగా మనం ఉండాలంటే, ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యం బలంగా కట్టబడాలంటే దేవుని యొక్క సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేయాలట చెప్పండి? ఎవరు చేయాలి? దేవుని యొక్క సంఘం, దేవుని బిడ్డలు, దేవుని యొక్క సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రతి విధమైన సాతాను శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు, సాతాను యొక్క తంత్రములన్నీ బంధింపబడి మనుషుల యొక్క మనోనేత్రాలు తెరవబడి అనేకులు ప్రభువుని నమ్ముకుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సంఘములో ఉన్నటువంటి నీవు ఖచ్చితంగా వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండాల్సిందే. హల్లెలూయా. వాస్తవంగా శరీరం ఒకవేళ సహకరించకపోవచ్చు, శరీరం ఒకవేళ బలహీనం కావచ్చు, కొన్నిసార్లు నీరసం కావచ్చు,
సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. హల్లెలూయా. ఎవరు తిండిపోతో ఎవరిది వాళ్ళకే తెలుసు. హల్లెలూయా. దేవుని వాక్యాలు ఏమంటాడంటే, నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము అంటాడు. హల్లెలూయా. అంటే మనం అత్యధికంగా తిన్నా కూడా అది ఆరోగ్యానికి మంచిది కాదు. హల్లెలూయా. కాబట్టి ఆరోగ్య సూత్రాలలో ఇది కూడా ఒకటి ఏంటంటే, ఉపవాసం ఉండడం అనేది కూడా అది కూడా ఒక ఆరోగ్య సూత్రమే. ఈ లోక సంబంధమైన ఆరోగ్య సూత్రాలు పక్కకు పెడితే, విశ్వాసికి అనగా దేవుని బిడ్డకు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన అవసరం. ఈ శరీరాన్ని జయించడానికి, ఈ శరీర క్రియలను జయించడానికి, సైతాన్ యొక్క శోధనలను జయించడానికి, దుష్టుని యొక్క కార్యాలను జయించడానికి ఖచ్చితంగా ప్రతి విశ్వాసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడే ప్రభునందు మనం ఆత్మీయంగా బలంగా ఉండగలుగుతాం. ఉపవాసం ఉండకపోతే నువ్వు ప్రభువులో బలంగా ఉండలేవు. ఉపవాసము ద్వారా శరీర క్రియలను జయిస్తేనే ప్రభునందు మనం బలంగా ఉండగలుగుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని యోహాను శిష్యులు వచ్చి ప్రశ్న అడుగుతాను, అయ్యా నువ్వు దైవకుమారుడు అంటున్నావు, అద్భుతాలు చేస్తున్నావు, స్వస్థతలు చేస్తున్నావు, అనేక మందిని బాగు చేస్తున్నావు, నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఎన్నడూ జరగని కార్యాలు నీ ద్వారానే జరుగుతున్నాయి అంటే నీ దగ్గర ఏదో దేవుని యొక్క శక్తి ఉన్నది, మరియు నువ్వు దైవకుమారుడు అంటున్నావు. కాబట్టి మేమందరం ఉపవాసం ఉంటున్నాం, అటు పరిసయ్యులు కూడా ఉపవాసం ఉంటున్నారు, నీ శిష్యులు ఉపవాసం ఎందుకు ఉండట్లేదు? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన క్రైస్తవులు కూడా ఉపవాసాలు ఉన్నారు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేశారు. హల్లెలూయా. కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో ఎవరైనా వ్యక్తి చనిపోతే, అనగా ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి, ఎవరైనా ముఖ్యమైన భక్తి గల వ్యక్తి చనిపోతే ఏం చేసేవాళ్ళు తెలుసా? 7 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళట. హల్లెలూయా. ఎన్ని రోజులు? మనిషి చచ్చిపోతే 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదట. బైబిల్లో ఉంది అట్లా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్ముకున్న నీవు కనీసం ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి. ఒక్కరోజు అన్న కాడ ఒక్క పూటే 24 గంటలు ఉపవాసం ఉంటున్నావా? ఉండట్లే. ఒక్క పూటైనా నువ్వు తినడం మానేసి ఉపవాసం ఉంటే అది నీ ఆత్మీయ జీవితానికి మేలు చేస్తుంది. హల్లెలూయా. ప్రతిరోజు నిత్యం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటేనే ప్రభు మన మీద ఏమైనా దయ చూపిస్తాడు. దేవునికి క్రమంగా ప్రార్థన చేయకుండా, క్రమంగా ఉపవాసం ఉండకుండా, దేవుని సన్నిధికి క్రమంగా రాకుండా, అవసరం వచ్చినప్పుడే దేవునికి ప్రార్థన చేస్తానంటే, నీకు అవసరం వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు. హల్లెలూయా. నీకు అవసరం వచ్చినప్పుడు ఎందుకు? దేవుడు పిలుస్తున్నప్పుడు నువ్వు పలకకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకుండా, దేవుని వాక్యం వినకుండా, క్రమంగా దేవుని సన్నిధిలో ఉండకుండా, నీకు నచ్చిన రీతిగా నువ్వు జీవించి, నీకు అవసరం వచ్చినప్పుడు దేవుడు కనబడాలంటే కనబడతాడా? కష్టమే. నీకు అవసరం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాలంటే మాట్లాడతాడా? నీకు అవసరం వచ్చినప్పుడు ఉపవాసం ఉంటావా? నీకు కష్టం వచ్చినప్పుడు ఉపవాసం ఉంటావా? నీకు ఇబ్బంది కలిగినప్పుడు ఉపవాసం ఉంటావా? ఇజ్రాయేలీలు కూడా అట్లనే చేశారట. అవసరం వచ్చినప్పుడే దేవుని వైపు తిరిగిరట.
శత్రువులు వచ్చి నశింపజేస్తుంటే అప్పుడు అవసరం వచ్చింది దేవునితో. మిగతా సమయంలో మళ్ళీ ఎప్పట్లాగానే పాపం చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, దయ్యాలకు బలులు అర్పిస్తూ, సాతాను శక్తులలో తూలి ఆడుతూ పాపములో చీకటిలో ఉన్నారు. ఎప్పుడైతే శత్రువులు వచ్చి నశింపజేస్తుంటే, ఎప్పుడైతే శత్రువులు వచ్చి తరుముతంటే అప్పుడు జ్ఞానోదయం కలిగి మేము పాపం చేసినాం, దేవుని దగ్గర మేము తప్పు పని చేశాం అని క్షమాపణ వేడుకొని మళ్ళీ ఉపవాసం ఉండడం మొదలు పెడతారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనం అవసరం ఉన్నప్పుడే ఉపవాసం ఉండకూడదు. అవసరం ఉన్నప్పుడే దేవునికి ప్రార్థన చేయకూడదు. దేవుని వాక్యంలో రాయబడింది, ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఎట్లా ప్రార్థన చేయాలట? ఎడతెగక అంటే నిత్యం, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనం నీ ప్రార్థన జీవితం, నీ ఉపవాస ప్రార్థన ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటేనే నువ్వు ఆత్మీయంగా దేవునిలో బలంగా ఉండగలవు. కాబట్టి దేవుని బిడ్డలు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పాత నిబంధన క్రైస్తవులు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారు యేసు ప్రభు శిష్యులను కూడా ఏదో రీతిగా ఈయనలో ఏదో ఒక తప్పు పట్టాలని, యేసు ప్రభు మీద నింద వేయాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చి, పరిసయ్యులు మేము ఉపవాసం ఉంటున్నాం, నీ శిష్యులు ఉపవాసం ఉండట్లేదు ఎందుకని యేసు ప్రభుని అడిగారు. 15వ వచనం, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడులు దినవచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. హల్లెలూయా. యేసు ప్రభు ఒక సత్యాన్ని, ఒక మర్మాన్ని వాళ్ళకు చెప్పాడు. ఏమనంటే, ఎవరైనా ఏదైనా ఇంట్లో ఘనమైన ఫంక్షన్ జరుగుతుంటే, పెండ్లి ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, పెండ్లి ఫంక్షన్లో అందరూ ఉపవాసం ఉంటారా? అసలు పెండ్లి రోజులు ఎవరైనా ఉపవాసం ఉంటారా? కొందరైతే శుక్రవారం ఉపవాసం, ఒకవేళ శుక్రవారం పెండ్లి పెట్టుకుంటే, అమ్మ ఈరోజు పెండ్లి కాబట్టి, ఈరోజు శుక్రవారం అయినా కూడా ఈరోజు పెండ్లి కాబట్టి నేను ఉపవాసం ఉండను అని క్యాన్సిల్ చేసుకునేటోళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే పెండ్లి కదా. పెండ్లి రోజు ఎట్లుంటుంది? మంచి అద్భుతమైనటువంటి ఆహారం తయారు చేస్తారు. అందరు తింటా అంటే నువ్వు ఉపవాసం ఉంటావు. ఆ రోజు పెళ్లి రోజు ఉండరు, అందరు తింటారు పెళ్లి రోజు. ప్రభు కూడా అదే చెప్తాడు. పెళ్లి జరుగుతున్న ఇంటికాడికి పోతే ఎవరైనా ఉపవాసం ఉంటారా? ఉండరు. అయితే పెళ్లి కుమారుడు కొనిపోబడే సమయం వస్తే అప్పుడు వారు ఉపవాసం ఉంటారని యేసు ప్రభు భవిష్యత్తులో జరగబోయే గొప్ప విషయాన్ని చెప్పాడు. హల్లెలూయా. అవును, నిజంగానే యేసు ప్రభు తన శిష్యులతో ఉన్నప్పుడు, యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన శిష్యులు మాత్రం ఉపవాసం ఉండకుండా ఆయన వెంట తిరుగుతుండగా యోహాను శిష్యులకు వీళ్ళు చేసే భక్తి నచ్చలేదట. మేమైతే ఉపవాసం ఉంటున్నాం, పాత నిబంధనలో ధర్మశాస్త్రం చెప్పినట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుంటే యేసుప్రభు వెంబడి తిరిగే శిష్యులు మాత్రం ఉపవాసం ఉండట్లేదంటే యేసుప్రభు అన్నాడు, ఒకరోజు వస్తుంది, నేను వీళ్ళతో ఉన్నంతకాలం వీళ్ళు ఉపవాసం ఉండరు, ఒకవేళ ఉండకపోవచ్చు, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉంటారని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. నిజంగా కూడా యేసు ప్రభు అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి మరణించగానే, ఆయన వెళ్ళిపోగానే ఆ తర్వాత శిష్యులు అనేక దినములు ఉపవాసాలుండి ప్రార్థనలు చేసి
దేవుని యొక్క సువార్తను ప్రపంచం అంతటా ప్రకటించారు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సంఘానికి ఉపవాసం అనేది చాలా ముఖ్యం. దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో సంఘములో జరిగిస్తాడు. హల్లెలూయా. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసినీడల ఆ మాసిక బట్టను వెలితిపరచను, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయేరు, పోసినీడల తిత్తులు పిగిలి ద్రాక్షారసం కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసం కొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్తాడు. గమనించండి, మనం కొత్త బట్టకి పాత బట్టను మాసికేస్తామా? కొత్త బట్టకు అదే రంగు క్లాత్ చూసి అదే రంగు ముక్కను తీసి దానికి మాసికేయచ్చు, కానీ పాత గుడ్డ తీసుకుపోయి కొత్త దానికి మాసికేస్తామా? వేయం. లేకపోతే పాత గుడ్డకు కొత్త ముక్క తీసుకుపోయి మాసికేస్తామా? అయ్యం. అట్లనే ప్రభు ఆ రోజుల్లో ద్రాక్షారసం గురించి ఎక్కువ ఎందుకు వస్తుందంటే, ఆ రోజుల్లో ఎక్కువ ద్రాక్ష పంటలు ఉండేవి కాబట్టి ప్రభు అంటాడు, కొత్త ద్రాక్ష తిత్తిలో పాత ద్రాక్షారసం పోయరు, లేదా పాత ద్రాక్షారసపు తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోయరు. ఏ విధంగా చేసినా అది ప్రయోజనం కాదు. కాబట్టి ఈ రెండు విషయాలు చెప్పి దానికి అర్థం ఏం చెప్తున్నాడంటే, యేసయ్య మీరు పాత ఆచారాలను పాటిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పటికి కూడా చాలామంది ఏమంటారంటే నాతోని, అయ్యా వాస్తు మంచిగా ఉందేమో చూడండి అంటారు. అరే యేసు ప్రభు నమ్ముకున్నాక వాస్తు ఎక్కడిది మనకి? మంచి రోజు చూసి చెప్పయ్యా. మంచి రోజు చూసి నేను ఏడ చూసి చెప్పను? ఈ బైబిల్ ఒక్కటే ఉంటుంది నా దగ్గర. నీ శాస్త్రాలు ఈ వేద అవి ఏముండవుగా నా దగ్గర పుస్తకాలు. మంచి రోజు చూసి చెప్పంటే అవి ఆ క్యాలెండర్ చూసి చెప్తా. హల్లెలూయా. మంచి రోజు చూసి చెప్పమంటే ఏం చెప్తా? ఆ క్యాలెండర్ చూసి నాకు వీలైంది చెప్తా. హల్లెలూయా. నాకు వీలైందే మంచి రోజు కదా. దేవుని బిడ్డలకు ముహూర్తాలు కానీ, మంచి రోజులు కానీ, వాస్తులు కానీ ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు దేవుడు పాటించడు. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం క్రైస్తవులు దేవుని బిడ్డలుగా జీవించిర్రు, ఉపవాసాలు ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళలో మారు మనస్సు లేదు. హల్లెలూయా. ఏం లేదంటే వాళ్ళలో మారు మనస్సు లేనిది ఉపవాసం ఎందుకు? మారు మనస్సు లేనిది ప్రార్థన ఎందుకు? మనసే మారలేదు. ఉపవాస ప్రార్థన అంటారు, మళ్ళీ బయటికి పోగానే విగ్రహారాధన చేస్తారు, మళ్ళీ పోగానే బయట సిగరెట్ తాగుతారు, సారా తాగుతారు, పాపం చేస్తారు. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ నడుస్తున్నాయి. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు. పాత నిబంధన పద్ధతి ప్రకారం కుదరదు. నేను నూతన నిబంధనను సృష్టించబోతున్నాను. హల్లెలూయా. నూతన నిబంధనలో నా శిష్యులు ఉపవాసం ఉంటారు. కొత్త నిబంధన క్రైస్తవులందరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. చాలా సంఘాల్లో ఉపవాస ప్రార్థన ఉండదు. హల్లెలూయా. చాలా సంఘాల్లో అసలు ఉపవాసమే ఉండరు. ఉపవాసం ఉండని సంఘం అసలు సంఘమే కాదు. ఖచ్చితంగా ప్రతి విశ్వాసి వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలి. నూతన నిబంధన క్రైస్తవులు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, ఉపవాసాలుంటూ, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభుని ఏదో ఒక నిందయాలని వాళ్ళు మాటలు అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నూతన నిబంధనలో
నా శిష్యులు కూడా ఉపవాసం ఉంటారు అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మనమందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిందే. వారానికి ఒక్కసారైనా నువ్వు ఒక్క పూటైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా దేవుని నువ్వు ఏది అడిగినా పొందుకోలేవు. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తేనే పాపము లేని పరిశుద్ధ జీవితం. హల్లెలూయా. అందరు చెప్పండి, ఏం జీవితం? అమ్మ చెప్పండి, ఏంటి? పాపము లేని పరిశుద్ధ జీవితం. పాపము లేని పరిశుద్ధ జీవితం అంటే చదువు రానుల్లో కూడా తెలుస్తుందా తెలియదా? పాపం అంటే ఏందో తెలియదా? అందరికీ తెలుసు. పాపము లేని పరిశుద్ధ జీవితము కలిగి నిత్యము దేవునికి ప్రార్థన చేస్తూ, నిత్యము ఎల్లప్పుడూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ, దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా ఉన్న వాళ్లకు మాత్రమే దేవుడు దయ చూపిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభులో ఎక్కడ పడితే అక్కడ కార్యాలు, నేను ఎక్కడ పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎక్కడ ఏమైనా చేసుకోండి, నేను కార్యాలు చేస్తానని దేవుడు చెప్పలేదు. హల్లెలూయా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవించండి, నేను మీ కొరకు అద్భుతాలు చేస్తా అని చెప్పలే దేవుడు. నా మాట వినండి, నేను ఇచ్చే రక్షణ పొందుకోండి, పాపమును విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, నేనిచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకొని పాపక్షమాపణ పొందుకొని నా కొరకు నీతిగా పరిశుద్ధంగా మీరు జీవిస్తే అప్పుడు మీరు పిలిచినప్పుడు నేను పలుకుతా. హల్లెలూయా. మీరు పిలిచినప్పుడు నేను ఎందుకు పలకట్లేదంటే మీకు నాకు మధ్యలో మీ పాపములు గోడ వలె ఉన్నాయట. హల్లెలూయా. ఈ గోడవతలు ఏముందో మనకు కనబడుతుందా? గోడవతలు ఏముందో మనకు కనబడుతుందా? గోడ అడ్డంగా ఉంది. ఈ అడ్డు గోడ తీస్తేనే అవతల ఏముందో కనబడుతుంది. దేవుని బిడ్డ, విశ్వాసి, రక్షణ పొంది మారు మనసు పొంది సత్యమైన దేవుని నమ్ముకున్నాక మళ్ళీ లోకానుసారంగా పాపములో దేవునికి దూరంగా జీవిస్తూ దేవుడు నాకు సహాయం చేయాలి, అందరూ నా కొరకు ప్రార్థన చేయండి అంటే దేవుడు సహాయం చేస్తాడా చెప్పండి? పాపములో జీవించే వాళ్లకు దేవుడు సహాయం చేస్తాడా? చేయడు. మారు మనస్సు అనుభవం కలిగి వాక్యానుసారంగా జీవిస్తేనే, పరిశుద్ధంగా దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తేనే వాళ్లకు మాత్రమే దేవుని దగ్గర ఏదైనా దొరుకుతుంది. హల్లెలూయా. 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 కాబట్టి దేవుని సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. యేసు ప్రభు మీద వాళ్ళు నింద వేయడానికి వచ్చి అడిగినప్పుడు యేసయ్య అన్నాడు, మేము ఉపవాసం ఉండకపోతే నీకేం బాధ అని చెప్పలే. యేసయ్య ఏమన్నాడు? మేము ఉపవాసం ఉండకపోతే మీకేం బాధ అని చెప్పిండా యేసయ్య? చెప్పలే. మా వాళ్ళు కూడా ఉంటారు అన్నాడు. హల్లెలూయా. మా వాళ్ళు కూడా ఉపవాసం ఉండవలసిందే. కానీ నేను వారి వెంట ఉంటున్నా కాబట్టి, కొంతకాలం వాళ్ళు నా వెంట తిరుగుతున్నారు కాబట్టి, మేమందరం కలిసి సేవ చేస్తున్నాం కాబట్టి, నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నా సేవ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఉపవాసం ఉండి బలంగా ప్రార్థన చేస్తారు. కాకపోతే మీరు పాత నిబంధన ప్రకారం ఉపవాసం ఉంటారు, కానీ నూతన నిబంధనలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో లోక సంబంధంగా జీవిస్తూ ఉపవాసం ఉన్నారు వాళ్ళు. అది పాత పద్ధతులన్నీ, పాత ఆచారాలు. నూతన నిబంధనలో ఉపవాసం ఎలా ఉండాలి?
వాక్యానుసారంగా జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయనకు మహిమకరంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా పొందుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అమ్మా నాకెళ్ళి చూడండి, ఏదైనా అడిగినప్పుడు దేవుడు నీకు ఇస్తాడా? దేవుడు ఒకవేళ నీకు ఇయ్యట్లేదంటే లోపము నీలో ఉంది కానీ దేవునిలో లేదు. ప్రభు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరుకుతా, తట్టండి మీకు ద్వారం తీయబడుతుంది. ఇది చాలా సులభమైనటువంటి దేవుని కృప. కాబట్టి దేవుడు అంటాడు, మీరు నన్ను అడగొచ్చు, మీరు ఏదైనా అడగొచ్చు అంటాడు. హల్లెలూయా. మనం దేవుణ్ణి ఏదైనా అడగొచ్చట. అది మాత్రమే కాదు, మనం అడుగు వాటికంటే, మనం ఊహించుకునే వాటికంటే ఇంకా ఎక్కువనే చేస్తాడట ప్రభువు. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు దేవుని ఏమేమి అడుగుతున్నావో వాటికంటే ఇంకా ఎక్కువనే నీకు ఇస్తాడట. ఎప్పుడు? నువ్వే గనక నిజమైన దేవుని బిడ్డవైనప్పుడు, నువ్వే గనక మారు మనసు పొంది పాపము లేని పరిశుద్ధ జీవితం, నీతిగా, వాక్యానుసారంగా, పరిశుద్ధంగా, ఆయనకు నచ్చేటట్లుగా జీవించి నువ్వు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ నువ్వు అడిగిందల్లా పొందుకోవచ్చు. హల్లెలూయా. నువ్వు కోరుకుందల్లా దేవుని నుండి పొందుకోవచ్చట. ఇంత గొప్ప దేవుని రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ కోరికలు నెరవేరవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు పాపంలో జీవిస్తే నీ కోరికలు నెరవేరవు, నీ ప్రార్థన దేవుడు వినడు. వింటడా? చెప్పండి. పాపంలో జీవిస్తే దేవుడు మన ప్రార్థన వింటడా? వినడు. విన్నా కూడా జవాబు ఇయ్యడు. ఎందుకు? నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి నేను నీకు సహాయం చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటాడు, నా మాట వినాలి, నా మాట చొప్పున మీరు జీవించాలి, నా మాటకు మీరు లోబడాలి. లోబడితే మీకు మేలుకరమైన జీవితం ఇస్తానని ప్రభు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. హల్లెలూయా. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహం చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమందంతటను వ్యాపించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మరి అనేక ప్రాంతాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తుండగా అనేకమైన వ్యతిరేకతలు వచ్చినా కూడా ఆయన చేసే కార్యాలను ఆయన మానుకోలేదు. హల్లెలూయా. అప్పుడే ఒక అధికారి వచ్చి ఏమన్నాడట, నా యొక్క కుమార్తె అయ్యా ఇప్పుడే చచ్చిపోయింది,
కానీ నువ్వు వచ్చి ఆమె మీద చేయి పెడితే ఆమె వెంటనే బ్రతుకుతుందయ్యా. ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. నువ్వు వస్తే, యేసయ్య వస్తే నా బిడ్డ బతుకుతుందనే ధైర్యంతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎవరైనా చచ్చిపోతే చచ్చిపోయిన ఇల్లు వదిలిపెట్టి బయటికి పోతారా? ఏడుచుకుంటూ అక్కడనే కూర్చుంటారు. కానీ ఈ అధికారి యేసయ్య మీద నమ్మకంతో, ప్రభువా నువ్వు వచ్చి నా బిడ్డను ముడితే చచ్చిపోయినా సరే ఆమె బతుకుతుంది అని చెప్పుకొని విశ్వాసంతో వచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డ, చచ్చిపోయిన శవాన్నే లేపగల దేవుడు నీ అవసరం తీర్చడా? నీ ప్రార్థన వినడా? నీ అవసరం తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. యేసు ప్రభు ఆ అధికారి వెంట వెళుతుండగా దారిలో ఇంకొక సంఘటన జరిగింది. ఏంటంటే 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగముల చేత బాధపడుచున్న ఆ స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, భూత వైద్యుల దగ్గర బాగు చేయించుకొని ఉండొచ్చు, ఎన్నెన్నో రీతులుగా ఆమె మందులు వాడి ఉండొచ్చు. కానీ ఎన్ని మందులు వాడినా ఆమెకు బాగాలేదు. కానీ యేసు ప్రభు మీద నమ్మకం పెట్టగానే బాగైంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనకు కలిగిన బలహీనతను బట్టి, మనకున్న అనారోగ్యాన్ని బట్టి మనం హాస్పిటల్ వెంట, డాక్టర్ల వెంట డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటా ఒకటే మనం పరుగులెడుతూ ఉంటాం. ఎందుకంటే అనారోగ్యం ఉన్నప్పుడు మనం తట్టుకోలేం. వేరేటోళ్ళని మనం ఏమంటాం? అనారోగ్యంతో నా బాధ నీకేం తెలుసు? నా బాధ నీకుంటే నీకు తెలిసేది. నా అనారోగ్యం, నా బాధ, నా రోగం, నా కష్టం, నా అనారోగ్యం నీకుంటే ఆ బాధ ఏందో నీకు తెలిసేది. నీకు తెలియదు కాబట్టి అట్లా అంటున్నాను. కాబట్టి అనారోగ్యం వచ్చినప్పుడు ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని బాగు చేసుకోవడానికి పరిగెడుతున్నారు. కానీ స్థిరమైన విశ్వాసముతో ప్రభు మీద నమ్మకం పెడితే అది ఎటువంటి వ్యాధి అయినా తొలగిపోతుంది. హల్లెలూయా. దేవుడు మార్పు లేని దేవుడు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయనలో మార్పు లేదు. ఇదివరకు కార్యాలు చేశాడు, ఈరోజు కూడా కార్యాలు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇక ఎల్లప్పుడూ ఆయన కార్యాలు చేస్తూనే ఉంటాడు. నువ్వు నమ్మితే చాలు. నీకు విశ్వాసం ఉన్నదా? నీకు విశ్వాసం ఉంటే దేవుని యొక్క మహిమను నువ్వు కండ్లారా చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే చాలు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం చేత బాధపడుతున్న స్త్రీ, అక్కడ పెద్ద జనసమూహం ఉంటే రహస్యంగా పోయి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నదట. అంగిని ముట్టుకుంది, అంగి అంచు ముట్టుకున్నది. హల్లెలూయా. ఆమెకున్నటువంటి వ్యక్తిగత అనారోగ్యాన్ని బట్టి అందరూ నన్ను చూస్తే ఏమనుకుంటారు అనే భయానికి ఆమె వేరే కోణముల మనసారా ఆయన నమ్మిందట. ఏమని? ఆయనకు నా బాధ చెప్పకపోయినా, ఆయనకు నా కష్టం చెప్పకపోయినా, ఆయన నా మీద చేయి పెట్టి నన్ను ముట్టకపోయినా నా బాధ ఆయనకు అర్థం అవుతుంది. ఆయన దేవుడు, ఆయన దైవకుమారుడు, ఆయన రక్షకుడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన అద్భుతం చేసేవాడు, నేను మనసారా నమ్ముతున్నా అని మనసారా నమ్మి యేసయ్య దగ్గరికి పోయి ఆ గుంపులో ఆయన అంగి ముట్టుకుందట. హల్లెలూయా. యేసు ప్రభు వెంటనే తిరిగి చూసి, నన్ను ఎవరు ముట్టుకున్నారు, నాలో నుండి శక్తి పోయిందంటే శిష్యులు ఏమన్నారట? అందరూ నిన్ను ముట్టుకుంటారు కదయ్యా, అందరు నిన్ను ముట్టుకుంటారు కదయ్యా. ఇక నిన్ను ముట్టుకోంది ఎవరు? నన్ను ఎవరో ముట్టుకున్నారు, శక్తి పోయింది అంటున్నావు అంటే, లేదు లేదు లేదు, ఎవరో నన్ను బలమైన విశ్వాసంతో ముట్టుకున్నారు. హల్లెలూయా. ఎట్లా ముట్టుకుందట? బలమైన నమ్మకంతో ముట్టుకుంది, విశ్వాసంతో ముట్టుకుంది, నన్ను బాగు చేస్తాడు అనే విశ్వాసంతో ముట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏది అడిగినా ఇయ్యడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ హృదయం దేవునికి ఇష్టమైందా లేదా అది ఫస్ట్ చూసుకో.
నీవు దేవునికి నచ్చే జీవితం కలిగి ఉన్నావా లేదా అది చూసుకో మొదటిగా. ఆ తర్వాత నువ్వు ఏదైనా పొందుకోవచ్చు అడిగితే. హల్లెలూయా. ప్రభు అంటాడు, నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించు అనే వాటికంటే ఇంకా అత్యధికంగా చేస్తాడట ఆయన. మనం దేవుణ్ణి కొన్ని అడుగుతామంట. దేవుని వాక్యాలు అంటాడు, మీరు ప్రార్థించినప్పుడల్లా అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మిన ఎడల వాటన్నిటిని అనుగ్రహిస్తా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏవైతే మనం అడుగుతున్నామో ఆ అడిగేటివన్నీ పొందుకొని ఉన్నామని మనసారా నమ్మాలి. ప్రభువా నువ్వు ఇచ్చినందుకు వందనాలు, ప్రభువా నువ్వు చేసినందుకు వందనాలు. చెయ్యి అనొద్దు, నువ్వు ముట్టు అనొద్దు. నువ్వు ముట్టినందుకు వందనాలు. హల్లెలూయా. నువ్వు స్వస్థపరిచినందుకు వందనాలు, నువ్వు అద్భుతం చేసినందుకు వందనాలు, నువ్వు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు, నువ్వు సంతానం ఇచ్చినందుకు వందనాలు, నువ్వు అద్భుతం చేసినందుకు వందనాలు. ప్రతిదీ నువ్వు చేసినందుకు వందనాలు అని చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు మనం ఏది అడిగినా దేవుని నుండి ఖచ్చితంగా పొందుకోవచ్చు. నమ్మిక మాత్రం ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం చేత బాధపడుతున్న స్త్రీ ప్రభువును ముట్టగానే ఎమ్మటే ఆమె రక్తస్రావం ఆగిపోయి వెంటనే స్వస్థత వచ్చింది. హల్లెలూయా. ఎన్నేండ్ల నుండి ఉంది రోగం చెప్పండి అమ్మా? ఎన్నేండ్లు అంటే ఖచ్చితంగా దయ్యం ఉన్నది ఆమె మీద. ఆ రోగం పుట్టించింది ఎవరు? దురాత్మ. ఎన్ని మందులు వాడినా బాగాలే, ఎంతమంది వైద్యుల దగ్గర పోయినా బాగాలే. అదేంటి యేసుప్రభు దగ్గరికి పోయి ఒక్క ఆయన అంగి ముట్టుకోగానే వెంటనే బాగైందట. హల్లెలూయా. ఆమె మీద ఉన్న దయ్యపు శక్తి ఎమ్మటే పారిపోగానే వెంటనే స్వస్థత వచ్చింది. హల్లెలూయా. అనారోగ్యం అనేది కొన్నిసార్లు సాతాను శక్తి వలన కూడా వస్తుంది. అనారోగ్యం అనేది కొన్నిసార్లు దయ్యపు శక్తుల వల్ల వస్తుంది. కొన్నిసార్లు సాతాను పిల్లలకు వివాహం కాకుండా చేస్తాడట, పెళ్లి కాకుండా చేస్తాడట. కొన్ని దయ్యపు శక్తులు, కొంత దయ్యపు శక్తులు సంతానం లేకుండా చేస్తాయట. కొన్ని దయ్యపు శక్తులు రోగాన్ని పుట్టిస్తాయట. కొన్ని దయ్యపు శక్తులు ఇంట్లో గొడవలు పెట్టిస్తాయట. రకరకాల దయ్యాలు రకరకాల పనులు చేస్తూ ఉంటాయి. దేవుని బిడ్డ చుట్టూ పరిశుద్ధాత్మ అగ్ని కంచె ఉండాలి. హల్లెలూయా. నీ చుట్టూ ఏముండాలి అమ్మా? నీ చుట్టూ ఏముండాలి? దేవుని అగ్ని కంచె ఉండాలి. పాపం చేస్తే దేవుని అగ్ని కంచె ఉంటుందా? దొంగ పనులు చేస్తే దేవుని అగ్ని కంచె ఉంటుందా? సైతాను మాయలో పడిపోతే దేవుని అగ్ని కంచె వేసి ఉంటుందా? నీ చుట్టూ దేవుని అగ్ని కంచె ఉన్నప్పుడు నువ్వు ఏది అడిగినా పొందుకోగలుగుతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని చేత స్వస్థత పొందుకోవాలంటే నువ్వు మనసారా నమ్మాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. అధికారి ఇంటికి పోగానే అందరూ బ్యాండ్ వాయిస్తారట. ఏం చేస్తారట? చచ్చిపోయిన అమ్మాయిని ఇంట్లో ఉంచుకుంటారా? రేపైతే మా వాసన బట్టి అత్తనే ఉంటుంది శరీరం. ఒక్కరోజు ఈ రోజుల్లో ఫ్రీజర్లు వచ్చినాయి కదా, ఎవరైనా చనిపోతే ఎన్ని రోజులైనా ఆ బాక్స్లో పెడతారు, కాఫిన్ బాక్స్లో ఫ్రీజర్లో పెడతారు. బంధువులు ఇంకా రాలేదు, రేపు సాయంత్రం చేస్తాం సమాధి, ఎల్లుండి సాయంత్రం చేస్తాం. ఈ ఫ్రీజర్లో పెడితే ఎన్ని రోజులైనా ఉండొచ్చు. కానీ అసలు ఆ ఫ్రీజర్లో పెట్టకుండా చనిపోయిన వ్యక్తిని అట్లా పెట్టుకుంటే వెంటనే శరీరం వాసన వచ్చేస్తూనే ఉంటుంది. యేసు ప్రభు వాళ్ళ ఇంటికి పోగానే ఈయన ఏదో తెలవక చచ్చిపోయిన బిడ్డను వదిలిపెట్టి యేసు ప్రభు దగ్గరికి ఆలోచన లేకుండా పోయిండు. కానీ మనం చేసే పని మనం చేద్దామని వాళ్ళు ఏం చేశారట? సమాధి కొరకు రెడీ చేస్తారు. బ్యాండ్ వాళ్ళు వచ్చిర్రు, పాడగట్టేటోళ్ళు వచ్చిర్రు, అందరూ వచ్చిర్రు, బంధువులు వచ్చిర్రు, ఏడ్చేటోళ్ళు ఏడతారు, అన్నీ జరుగుతున్నాయి. యేసు ప్రభు వచ్చి అన్నాడు, మీరు స్థలం ఇవ్వండి, అందరూ పక్క జరగండి,
ఆ చిన్న బిడ్డ నిద్రపోతుంది కానీ చచ్చిపోలే అన్నాడట. హల్లెలూయా. అందరు చూసి నవ్విర్రట. ఏమి పిచ్చిలేసింది ఆయనకు? ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చిండు, ఆడి నుంచి పట్టుకొచ్చినావు? చచ్చిపోలేదంటాడు. పిల్ల చచ్చిపోయి అసలు అందరూ ఏడుతుంటే చచ్చిపోలేదంటనవే. అందరూ నవ్విర్రట. యేసు ప్రభు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోండి అని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళగొట్టిన తర్వాత యేసు ప్రభు వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని సహా జయించగలిగిన శక్తిగల దేవుడు యేసు ప్రభు. మరణాన్ని కూడా జయించగల శక్తి యేసు ప్రభు దగ్గర ఉన్నది. నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎటువంటి దేవుడు? సర్వశక్తిమంతుడు. ఆయన దగ్గర అన్ని కృపావరములు ఉన్నాయి. ఆయన దగ్గర అన్ని మేలులు దాచబడి ఉన్నాయి. పొందుకుంటావా పోగొట్టుకుంటావా నీ ఇష్టం. పొందుకుంటావా పోగొట్టుకుంటావా ఎవరి ఇష్టం? మన ఇష్టమే. దేవుడు ఎప్పటికీ రెడీగా ఉన్నాడట కార్యం చేయడానికి. దేవుడు ఎప్పటికీ రెడీగా ఉన్నాడు, కార్యం చేయడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాడు. దేవుని కార్యాలు నువ్వు పొందుకోవాలంటే మొదట నువ్వు ఆయన మాట వినాలి, ఆయన చిత్త ప్రకారంగా నడవాలి, ఆయన ఇచ్చిన వాగ్దానాలను మనసారా నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగా అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకున్నట్టు వారి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఇద్దరు గుడ్డి వాళ్ళను ముట్టి బాగు చేస్తున్నాడు. యేసు ప్రభు వాళ్ళని ఒక ప్రశ్న అడిగాడట. ఏమని? నేను మిమ్మల్ని బాగు చేయగలనని మీకు నమ్మకం ఉన్నదా? నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా అని మీకు నమ్మకం ఉన్నదా అంటే, మాకు నమ్మకం ఉన్నది ప్రభువా అనగానే వెంటనే వాళ్ళ కళ్ళను ఆయన ముట్టగానే ఇద్దరు గుడ్డోళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. పుట్టు గుడ్డోళ్ళ కళ్ళు ఎక్కడైనా తెరవబడతాయా? పుట్టు గుడ్డోళ్ళని ఎవరైనా ఏ డాక్టర్ అయినా బాగు చేస్తాడా? పుట్టుకతోని కళ్ళు పోయిన ఎవరైనా బాగు చేస్తారా? ఎవ్వరు, ఏ డాక్టర్ బాగు చేయలేడు. కానీ యేసు ప్రభు ఆ పుట్టు గుడ్డోళ్ళని ఇద్దరిని స్వస్థపరిచాడు. యేసు ప్రభు అన్నాడు, ఈ ముచ్చట మీరు ఎవ్వరికి చెప్పకండి అంటే వాళ్ళు ఏం చేశారట? మేమెందుకు చెప్పకుండా ఉంటాం అని వాళ్ళు వెళ్ళి ఆ దేశమంతా సువార్త ప్రకటించారట. యేసు ప్రభు గొప్ప దేవుడు, నన్ను బాగు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏదైనా అద్భుతం నీ కొరకు చేసిండంటే అది దాచుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా అద్భుతం నీ కొరకు దేవుడు చేసిందంటే అది నువ్వు దాచుకోవద్దు. అది నీ సాక్ష్యంగా అందరికీ చెప్పాలి. నీ సాక్ష్యం విని అనేకులు రక్షణ పొందుతారు. హల్లెలూయా. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహులు ఆశ్చర్యపడి, ఇశ్రాయేల్లో ఇలాగు ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు, ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. హల్లెలూయా. యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడ లేని బాధ అవుతుందట. అరే, ఎక్కడి నుంచి ఈయన అద్భుతాలు చేస్తాడు, మాకు లేదు ఇంత శక్తి, మేము కూడా దేవుని బిడ్డలేముగా, మేము కూడా దేవుని నమ్ముకున్నాంగా, మాకెందుకు ఈ శక్తి లేదు, మాకెందుకు ఈ అధికారం లేదని వాళ్ళు ఆశ్చర్యపోతారట. యేసు ప్రభు దగ్గరికి ఒక మూగ దయ్యం పట్టిన వాడిని పట్టుకొస్తే దయ్యం వెళ్ళగొట్టబడగానే వాడు మాట్లాడిండట. హల్లెలూయా.
మూగ దయ్యం పట్టింది అంటే మనకి మాటలు రావట్లే, ఇక నోరు మూసేసింది దురాత్మ. ఎప్పుడైతే దయ్యం బారిపోయిందో వాడు వెంటనే మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప అద్భుతం యేసయ్య చేస్తే అక్కడ ఉన్నటువంటి కొందరు శాస్త్రులు, పండితులు, పరిసయ్యులు, పెద్దలు అంటారట, ఈయనకు ఎక్కడో మంత్రాలు నేర్చుకొని వచ్చిండు. హల్లెలూయా. అమ్మా, మంత్రాలు నేర్చుకున్నాడు గుడ్డోని బాగు చేస్తాడా? పుట్టు గుడ్డోని బాగు చేస్తాడా? మా మంత్రాలు నేర్చుకున్నాడు. మంత్రాలతోని సచ్చినోని లేపుతారా? మంత్రాలతోని పుట్టు గుడ్డోని బాగు చేస్తారా ఎవరైనా? అయితే యేసు ప్రభు ఈ లోకంలో అనేకమైన నిందలు అనుభవించాడు. మనం కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తుంటే అనేకమైన నిందలు ఎదురవుతాయి, అనేకమైన శోధనలు ఎదురవుతాయి, అనేకమైన సైతాను క్రియలు ఎదురవుతాయి. వాటన్నిటిని జయిస్తేనే మనం దేవుని కృపలో జీవించగలుగుతాం. హల్లెలూయా. యేసు వారి సమాజ మందిరంలో బోధించు, రాజ్య సువార్తను ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూసి వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు అసలే ఉత్తగా ఉండలేదట. ఆయన ఊరూరా తిరిగి అనేక అద్భుతాలు, స్వస్థతలు, మహిమగల కార్యాలు చేసి అనేక మంది జీవితాలను బాగు చేశాడు. అనేక మందికి సువార్తను ప్రకటించాడు. అయితే ఆయన ప్రాంతాలని తిరుగుతుండగా వాళ్ళందరూ కాపరి లేని గొర్రెల వలె కనపడ్డారట. హల్లెలూయా. మనకు సంఘం ఉందా? సంఘం ఉందా? మందిరం ఉందా? ఈ మందిరం, ఈ సంఘానికి కాపరి ఎవరు? నేనేగా. కాపరి లేడనుకో ఎట్లుంటుంది చెప్పండి? అయ్యగారు ప్రతి ఆదివారం ఆరాధనకు రావట్లేదు, ఎట్లుంటుంది మీకు? అరే, అయ్యగారు రాకపోతే ఎట్లుంటుంది? ప్రతి ఆదివారం అయ్యగారు ఉండి ఆరాధన నడిపిస్తేనే కదా బాగుండేది. హల్లెలూయా. ప్రతి సంఘానికి దైవజనుడు, దేవుని కాపరి, సంఘ కాపరి ఉండాలా వద్దా? యేసయ్యకు అక్కడ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె కనపడితే ఆయనకి ఎంతో బాధ అయిందట. అందుకేనేమో ప్రభు నాలాంటి దైవ సేవకులను ఏర్పాటు చేసుకొని అనేక ప్రాంతాల్లో భూలోకం అంతటా సంఘాలను స్థాపించి, మందిరాలను కట్టించి, సేవకులను నిలబెట్టి సేవ చేయిస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రతి సంఘానికి కాపరి ఉంటాడు. ప్రతి సంఘానికి ఎవరు ఉంటారు? కాపరి ఉంటాడు. కాపరి సంఘాన్ని మరి కాయిచు సంఘం యొక్క అభివృద్ధి కొరకు దేవుని యొక్క సేవకుడు దేవుని పని చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుని యొక్క సంఘం అనగా దేవుని యొక్క సంఘములో ఉన్న గొర్రెలు, దేవుని మంద, దేవుని సేవకుడు చెప్పినట్టు అనగా కాపరి చెప్పినట్టు విని లోబడితే సంఘం ఆశీర్వదింపబడుతుంది, మంద దీవించబడుతుంది, దేవుని రాజ్యం అభివృద్ధి అవుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి సంఘ బిడ్డలమైనటువంటి మనం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన యందు విశ్వాసులుగా ఉంటుంటే, నిత్యము ప్రార్థన యందు బలంగా ఉండి, ఉపవాసంలో బలంగా ఉండి, నమ్మకంగా ఉంటా అంటే నువ్వు కోరుకున్నదల్లా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం మాత్రమే రక్షణ పొందడం కాదు, అనేక ఆత్మలు రక్షింపబడాలని మనం ప్రార్థన, ఉపవాసం ద్వారా దేవుణ్ణి మొరపెట్టి అనేకులను ప్రభులోకి రక్షించి సంఘ అభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు కాపరి లేని గొర్రెల వలె లోకంలో మనుషులందరూ చెల్లా చెదరైపోయి తిరుగుతారట. హల్లెలూయా. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసి ఆ ఆత్మలను కూడా ప్రభు రక్షించమని ప్రభువును వేడుకుంటే ప్రభు తన ప్రేమ చేత, కృప ద్వారా ఖచ్చితంగా మన ద్వారా అనేకులను రక్షిస్తాడు.
మన సంఘం ద్వారా అనేక మంది రక్షణ పొంది దేవుని కృపలోకి వస్తారు. అటువంటి బలమైన సంఘముగా, ఎల్లప్పుడూ ప్రార్థన యందును ఉపవాసం అందును మెలకువగా ఉండే సంఘముగా ఉండుటకు మనకందరికీ పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము సహాయము చేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము ప్రార్థించే సంఘం ఉండే భాగ్యం దయచేయండి. ప్రభువా, మేము ఉపవాసం ఉండే సంఘం ఉండే భాగ్యం దయచేయండి. మా యొక్క కుటుంబాల్లో కూడా, మా సంఘంలో కూడా అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు జరిగే భాగ్యం దయచేయి. ఈ సంఘంలో కూడా గొప్ప కార్యాలు జరిగించు. ఈ సంఘంలో కూడా మహిమగల కార్యాలు జరిగే భాగ్యం దయచేయమని ప్రభుని మనం వేడుకుందాం. ఈ దినం ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ప్రభువా, నన్ను బలపరచు అని అడుగు. ప్రభువా, నాకు సహాయం చేయమని అడుగు. ప్రభువా, నేను ఎల్లప్పుడూ మీ అందు బలంగా ఉండే భాగ్యం నాకు దయచేయి. కేవలం నీ వాక్యాన్ని విని ఉత్తగానే వెళ్ళిపోకుండా, ఆ వాక్యం విని ఆ వాక్య ప్రకారం జీవించే భాగ్యం దయచేయి. మరియు ఉపవాసం నేను ఉండలేకపోతున్నా ప్రభువా, ఉపవాసం ఉండే భాగ్యం దయచేయి. ఉపవాసం ఉండి ప్రతి శుక్రవారం నీ మందిరంలో ఉండే భాగ్యం నాకు దయచేయి. ప్రభువా, నేను ఉపవాసం ఉండలేకపోతున్నా, ఉపవాసం ఉండే భాగ్యం నాకు దయచేయి. ఉపవాసం ఉండి నీ సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసే భాగ్యం నాకు దయచేయి. కన్నీటి ప్రార్థన దయచేయి, ఉపవాస ప్రార్థన దయచేయి, మెలకువ ప్రార్థన దయచేయి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన యందు ఉపవాసం అందు నువ్వు బలంగా ఉంటే నువ్వేదడిగినా ఖచ్చితంగా పొందుకోగలుగుతావు. ఎందుకంటే దేవుడు ప్రేమ గలవాడు, కనికరం గలవాడు, దయగలవాడు. నువ్వు అడిగింది ఖచ్చితంగా పొందుకోగలుగుతావు. నువ్వు నమ్మితే, నువ్వు నమ్మిన యెడల దేవుని యొక్క మహిమను కళ్ళారా చూస్తావు. యేసు ప్రభుని నమ్మినటువంటి గుడ్డివారు బాగైపోయారు. యేసు ప్రభు నమ్మిన 12 ఏళ్ల రక్తస్రావం రోగం గల స్త్రీ బాగైపోయింది. యేసు ప్రభు నమ్మి అనేక మంది దయ్యాలు పోగొట్టుకొని బాగుపడ్డారు. అనేక మంది కుంటోళ్ళు బాగయ్యారు, గుడ్డోళ్ళు బాగయ్యారు, చచ్చిపోయిన వాళ్ళు లేవనెత్తబడ్డారు. యేసయ్య అంటే ఎవరు అనుకున్నావు? యేసయ్య అంటే ఎవరు అనుకున్నావు? ఆయన సృష్టికర్త, జీవంగల దేవుడు. ఏ అద్భుతమైన ఆయన చేయగలడు. నువ్వు నమ్మితే చాలు. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమ నువ్వు కళ్ళారా చూడొచ్చు. ప్రేమగల తండ్రి, మహోన్నతుడమైన మా దేవ, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడవు. ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు నువ్వు జరిగించుచూ వచ్చి ఉన్నావు. నీ ద్వారా ఇదిగో ప్రభు, అధికారి కుమార్తె చచ్చిపోతే చచ్చిపోయిన కుమార్తెను నువ్వు లేవనెత్తావు. ప్రభువా, 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం చేత బాధపడుతున్న బిడ్డను నువ్వు స్వస్థపరిచావు. 2 గుడ్డి వాళ్ళను బాగు చేశావు. దయ్యములను బట్టిన వారిని బాగు చేశావు. ఎన్నెన్నో అద్భుతాలు, స్వస్థతలు, మహిమగల కార్యాలు చేశావు. మేము కూడా మనసారా నేను నమ్ముచున్నాం. మా సంఘంలో కూడా అట్టి కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు. నేను నమ్మిన వారికి ప్రతి ఒక్కరికి గొప్ప కార్యం చేయగల శక్తిగల దేవుడు అయినందుకు వందనాలు. నీ కృప ద్వారా ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడు అయినందుకు వందనాలు. ఈ దినం మీ పరిశుద్ధ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ వాక్యాన్ని మేము నిర్లక్ష్య పెట్టకుండా ఆ వాక్యాన్ని గ్రహించి ఆ వాక్య ప్రకారంగా మనసారా మిమ్మల్ని నమ్మి మీ ద్వారా గొప్ప కార్యాలు మేము పొందుకునే భాగ్యం మాకు దయచేసి ఈ పరిశుద్ధ దినమున మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.